వెల్కమ్ టు డే6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒకటే చర్చ. బీసీలకు రిజర్వేషన్స్ 42% ఇచ్చి ఇవాళ జీవో జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పి కూడా చేయకుండానే జీవో జారీ చేసింది. దానివల్ల సంచార జాతులకి తీరని అన్యాయం జరిగింది. సో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాకుండా ఇవాళ 42% జీవో ఇస్తూ చేసింది అన్యాయం చేసింది ప్రభుత్వం అని చెప్పేసి ఇలా సంచార జాతుల సంఘం నుండి మిత్రులు శ్రీనివాస్ గారు వచ్చారు. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆ సంఘానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వెల్కమ్ టు శ్రీనివాస్ గారు, డే6. నమస్కారం సార్. మీరు ఇవాళ ఎందుకు మీరు ఈ 42% బీసీలకు ఇచ్చిన లోకల్ బాడీ రిజర్వేషన్ల మీద సంతృప్తి కలిగి? సంతృప్తి కంటే సార్, వాస్తవానికి బీసీలు అంటే తెలంగాణ రాష్ట్రంలో 136 కులాలు ఉన్నాయి. అలా సంచారకు సంబంధించిన 52 కులాలు ఉన్నాయి. మరి ఓవరాల్గా వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం ఏంటంటే బీసీలకు ఇచ్చినవని ఏకమొత్తంగా చెప్పుకునే పద్ధతిలో ఇప్పుడు ఏకమొత్తంలో 42% నుండి ఎవరికి ఇస్తారు అవి? ఇప్పటికి చూసుకుంటే మనం చరిత్రలో 136 కులాలలో మా పరిస్థితి ఏంది? వాళ్ళు ఈ పరిస్థితిని గమనించే వాళ్ళ మేనిఫెస్టో 2023లో సాధారణ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు 23% ఉన్న లోకల్ బాడీ రిజర్వేషన్ 42% పెంచుతాం అనుకుంటూ సబ్ కేటగిరైజేషన్ చేస్తానంటే ఈ విషయం వాళ్ళకి తెలిసినట్టే కదా. అంటే సామాన్యమైన కింది కులాలకు బీసీలు ఉన్న అట్టడుగు కులాలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ గమనించే వాళ్ళ మేనిఫెస్టోలో ఖచ్చితంగా 42% లోకల్ బాడీ రిజర్వేషన్ పెంచుకుంటూ సబ్ కేటగిరైజేషన్ చేస్తా అన్నది. దానికి సంతోషించినాం మేము. అదే కానీ పరిస్థితి చేస్తా అని చెప్పింది సార్. కానీ ఇవాళ జరిగిన విషయం ఏంది? 9వ తారీఖు మొన్న రీసెంట్గా 3-4 రోజుల కింద జరిగింది. ప్రభుత్వం హఠాత్తుగా వెంటనే 9వ నంబర్ జీవో ఇచ్చుకుంటూ బీసీలకు 42% అని రిజర్వేషన్ ప్రకటించింది. కానీ అందులో కేటగిరైజేషన్ వర్గీకరణ అనే పదం ఎక్కడ లేదు. ఆ జీవోను మీరు కూడా అందరికి అందుబాటులో మీరు కూడా పరిశీలన చేయాలి. అందుకే మేము సంతృప్తిగా ఎట్లా ఉంటాం సార్, మేము కూడా ప్రభుత్వాన్ని ఇది పద్ధతి కాదనే పరిస్థితిలో ఆవేదనతోటే ఉన్నాం. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మీ సంచార జాతులు ఇప్పటి నుండి చాలా వెనుకబడినాయి, అత్యంత వెనుకబడిన సంగతి మనందరికీ. ఇప్పుడు సపరేట్గా ఒక సంచార కార్పొరేషన్ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు ఒక కార్పొరేషన్ కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా. మరి అప్పుడు మీ సమస్యకి ఏమైనా పరిష్కారం చూపెట్టిందా గత ప్రభుత్వం? ఆ గత ప్రభుత్వం చూపెట్టిందా అంటే దానికి పూర్తి సమాధానం దొరకపోతే. ఎందుకు అంటే దాన్ని క్రియేట్ చేసింది ఏంటంటే కొన్ని కులాలని ఆర్థిక పరమైన అభివృద్ధి చేద్దామనే సంచార జాతి పదం అనే వాడకుండా ఇది సమాజంలో ఈ పదవిలో ఉన్నదని సంచార జాతులు అనేది బ్రాకెట్ కొద్దేసి ఎంబీసీ కార్పొరేషన్ అని ఒక 32 కులాలను అంటే ఫెడరేషన్ ఉన్న కులాలను కాదని మిగతా ఫెడరేషన్ లేని ఏ కులాలు అయితే ఉన్నాయో ఆ కులాలు 35 కులాలను యాడ్ చేస్తూ అందుకు ఒక ఆర్పన్ను కూడా అందులో యాడ్ చేసి 36 కులాల ఆర్థిక అభివృద్ధి కొరకని ఒక గుర్తింపు ఇచ్చింది సంచార జాతులని. కానీ ఆ గుర్తింపు ఏడబోతుందంటే ఎంబీసీ కార్పొరేషన్ పేరు పెట్టడం వల్ల ఆ గుర్తింపు కూడా కొంచెం అంతే సందిగ్ధంలో పడేది. ఎందుకంటే అది ఎంబీసీలు అంటే ఎవరు వస్తారు? సామాన్య పార్టీలైన రాజకీయ పార్టీలు లబ్ధి అంటే అరే సాకలోళ్ళు, మంగళోళ్ళు, బెస్తులు ఇట్లా వృత్తి కులాలన్నీ ఎంబీసీలు అంటారని తెలిసింది. ఇప్పుడు మేము వృత్తి కులాలను కావు కదా, బీసీఏలో ఉన్న కులాలన్నీ వృత్తి కులాలు కావు. ఇవి ఏమైనా ఆశ్రిత కులాలు. ఇవి బీసీఏలో పెట్టాల్సిన అంశమే ఆశ్రిత కులాలను ఏర్పాటు చేసిందంటే బీసీలలో అట్టడుగు స్థాయిలో ఉన్న కులాలన్నింటినీ సంచార జాతులని తెలంగాణలో అంటాం. నేషనల్ వైడ్ గా డీనోటిఫైడ్ ట్రైబ్ కూడా అంటాం సార్, డిఎన్టీ అంటాం సార్. అది జాతీయ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనేది క్లియర్ గా చెప్పబడింది జాతీయ స్థాయిలో. దానికి ఒక అంటే పర్యవసానమే ఏర్పడేది. ఎప్పుడంటే 1871 వీళ్ళను దొంగలుగా గుర్తించింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అని. వాళ్ళు దొంగలుగా ఎందుకు ఉండాలి స్వతంత్ర భారతదేశం అని అప్పుడు 1952 గౌరవ తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారు వీళ్ళు దొంగలుగా ఉండద్దు అని 1952 ఆగస్టు 31 విముక్త జాతులని ప్రకటించారు, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని. అయితే దాన్ని బేస్ చేసుకున్నది ఎప్పుడు స్వతంత్రం వచ్చినాక 52 నుంచే మేము గుర్తింపు ఉన్నాం. కానీ రాజ్యాంగంలో ఎట్లాంటిది లేదు. మరి రాష్ట్రానికి వచ్చేసరికి 136 కులాలు 52 సంచార జాతులు ఉన్నాయి. 52 అంటే 2020లో గత ప్రభుత్వం ఒక 13 కులాలను కలిపింది సార్. ఆ 13 కులాలను కలుపుకుంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఎంబీసీ కార్పొరేషన్ల 35 ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం 2020లో గత ప్రభుత్వము ఒక 13 కలిపింది.
35, 13 దాదాపు 48, ఒక 4 ఫెడరేషన్లు ఉన్నాయి. అవి కలిపితే మొత్తం 52 కులాలు ఉన్నాయి. ఈ 52 కులాలను అసలు పట్టించుకున్న పాపం లేదు, పేరుకు మాత్రం బీసీలనే. కానీ మా దాకా వచ్చింది ప్రభుత్వ పథకం ఏమీ లేదు. ఏమీ లేదంటే మీరు గత ప్రభుత్వాన్ని బేస్ చేసారు కాబట్టి దాని ఉద్దేశం మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మేము 52 కులాలను ఫెడరేషన్ 4, కొత్త కులాలు 13, ఎంబీసీ కార్పొరేషన్ 30. ఈ 35 ఒక ఉదాహరణ ఎందుకు చెప్పాలంటే ఆర్థికంగా అభివృద్ధి చేద్దామని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే బీసీ బంద్ అని పెట్టింది. ఆ బీసీ బంద్ పెడితే మరి బీసీలు అందరికీ ఒక్కొక్కరికి ₹1,00,000 గ్రాంట్ గానే ఇస్తామని ప్రకటించింది. ఈ 52 కులాల మొత్తం కలిసి చేసుకున్నది ఎంబీసీ కార్పొరేషన్ కనుక వస్తే ఈ 36, 35 కులాలు 12,800 మంది అప్లై చేసుకున్నారు సార్. అదే ఒక్క కమ్యూనిటీ రజక కమ్యూనిటీ 1,20,000 మంది అప్లై చేసుకున్నారు. మరి ఈ 12,000 మందికి ఎంతమందికి ఇచ్చారంటే ఏం సమాధానం అంటే సగం మంది కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడు మాకు ఆర్థికమైన వెసులుబాటు ఏడిచ్చిండ్రు, ఇయ్యలే కదా. అదే వాళ్ళు 1,20,000 ఎక్కడ, మేము 12,000 మంది ఎక్కడ. అంటే ఒక్క కమ్యూనిటీ నుంచి 1,20,000 వేస్తే ఈ లెక్క చూస్తే మరి గౌడ గాని మిగతా కులాలు గాని ఇవ్వాలి మనకు లెక్కలకు. మేము బీసీఏలో ఉన్న తీసుకుంటాం, మేము బీసీఏలు ఉన్నాం కదా. ఇప్పుడు ఈ లెక్కన వర్గీకరణ లేకపోతే మా పరిస్థితి ఏంది అనేది ఒక ఉదాహరణ. ఖచ్చితంగా ఇప్పుడు అది ఎట్లయితే ఆదివాసులు బాగా వెనుకబడ్డారు కాబట్టి ట్రైబల్స్ నుండి కోరుకుంటున్నారో ప్రత్యేక గుర్తింపు కోరుకుంటున్నారో, అలాగే బీసీలలో మీరు బాగా వెనుకబడ్డారు కాబట్టి సంచార జాతులు బీసీఏ గ్రూప్ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు మీకు ఉంది. బట్ దీంట్లో కూడా 42% లో కూడా మీకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. ప్రత్యేకంగా మీకు మీ పర్సెంట్ ప్రకారంగా మీకు లోకల్ జడ్పీటీసీలో కానీ, ఎంపీటీసీలో కానీ, సర్పంచ్లలో కానీ రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి మీరు మొదటి నుండి డిమాండ్ చేస్తున్నారు. ప్లస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో డిక్లరేషన్ చెప్పింది, ఆయన కూడా అమలు చేయలేదు. సో కాబట్టి ఇప్పుడు దీని మీద మీరు ఏమైనా కోర్టుకు పోతారా? ఇప్పుడు ఆ ఆలోచన మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం సార్. ఇది సంబంధిత అధికారులకు కానీ, సంబంధిత మినిస్టర్కి కానీ మేము నివేదికలు సమర్పించినాం. ఒకవేళ మాకు అనుకూలంగా కనుక లేకపోతే మేము కోర్టును ప్రశ్నించి కోర్టు మీకు ఎక్కే ఆస్కారం ఉంటుంది సార్. ఎందుకుంటారంటే మరి 52 కులాలకు అన్యాయం అవుతుంది కదా, మీరు ఇస్తాన్న పైన ఇస్తలేరు. 42% ఇస్తున్నప్పుడు దాని కిందనే రాసింది కదా, వేరే ఎక్కువ కాలం పెట్టలే. 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పెంచుకుంటూ సబ్ కేటగిరీ చేస్తా అని మీరు ఖచ్చితంగా చెప్పింది కదా. చెప్పినప్పుడు మమ్మల్ని ఎందుకు మార్చింది? మరి మేము అంటే లెక్కకు లేమనా, లేకపోతే తక్కువ మంది ఉన్నామనా, వీళ్ళతో ఏమైతామనా అని ప్రభుత్వం అయితే అట్లా మర్చిపోయినంత మాత్రాన మేము కోర్టులు ఉన్నాయి కదా సార్, మేము కూడా ఖచ్చితంగా కోర్టు మెట్టు ఎక్కే పరిస్థితి ఏర్పడుతుంది సార్. ఏర్పడుతుంది కూడా, ఎందుకంటే వాళ్ళ దృష్టికి మేము తీసుకుపోతాం. మరి న్యాయం కోర్టులో కూడా జరగకపోతుంది అనేది మా ఆశాభావం సార్. సో ఇది ఇవాళ మనం ఒక డిస్కషన్. ఎందుకంటే కోర్టు వరకు అయినా మెట్లకైనా సరే మేము న్యాయాన్ని కోరుకుంటాము. సంచార జాతులు మోస్ట్ బ్యాక్వర్డ్గా అత్యంత వెనుకబడ్డ కులాలుగా ఉన్నాయి బీసీలలో. కాబట్టి మమ్మల్ని గుర్తించకపోతే మేము ఖచ్చితంగా న్యాయస్థానాలు ఆశ్రయించారైనా మా గుర్తింపును, మా ఐడెంటిటీ, మా రిజర్వేషన్లను మేము కాపాడుకోవడం అని చెప్పేసి మా శ్రీనివాస్ గారు చెప్తున్నాను. ఇదండి ఇవాళ మనం చర్చ. మరొక మిత్రులతో మరొక అంశంపై చర్చిద్దాం. థ్యాంక్ యూ. జై భీమ్.